నిరుత్సాహం అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది, సాతాను సంబంధుల దగ్గర నుంచి వస్తుంది. నువ్వు అందరిని నిరుత్సాహపరిచే వ్యక్తివా? అలాగే నీ జీవితంలో నువ్వు కూడా నిరుత్సాహపడిపోతున్నావా? నువ్వు నిరుత్సాహపరిచినా, నిన్నెవరైనా నిరుత్సాహపరిచినా ఇద్దరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా నష్టమే కలుగుతుందనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకని ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సో మనం ప్రోత్సహించబడాలి, మనల్ని మనం ప్రోత్సహించుకునే వారంగా మనం ఉండాలి. సో మనల్ని ప్రోత్సహించేవారు కూడా చుట్టూ ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకోసమనే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కనీసం కుటుంబంలో ఉండేవారు ఒకరినొకరు ప్రోత్సహించుకునే స్థానానికి ఎదగాలి. భర్తను భార్య, భార్యను భర్త, పిల్లలను తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా కమాన్, ఏం పర్వాలేదు, పరిస్థితులు బాగుంటాయి అని మీరు ప్రోత్సహించుకోవడం ద్వారా పరిస్థితులను కూడా దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే బాగుంటుంది అని నీ నోటితో చెప్తున్నావో, నువ్వు ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటున్నావో దేవుడు దానికి ఆమెన్ అంటాడు.